ప్రముఖ యూట్యూబర్ మన శంకర వరప్రసాద్ నటి రమానందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపైన ఓ కేసు నమోదైంది. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రెన్యువల్ చేస్తామని మోసం చేశారు అంటూ ఎన్టీఆర్ జిల్లా వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మావిళ్లపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో శివక్రాంతి కుమార్ వీసా రెన్యువల్ కోసం డెస్టినీ కన్సల్టెన్సీని కలిసినట్టు తెలిసిందే. అయితే వారు భారత్లోని తమ బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని అన్నారట. వారి మాటలు నమ్మి 15 లక్షల రూపాయలను డెస్టినీ కన్సల్టెన్సీ వాళ్లకు శివక్రాంతి కుమార్ చెల్లించారు. డబ్బులు చెల్లించి చాలా రోజులైనా వీసా మాత్రం రాలేదు. దీంతో సరైన సమాధానం కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్టు గ్రహించాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లముడి మధుకర్, ఆయన భార్య రమానందన, అలాగే గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపైన కేసు నమోదైంది. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎస్ఐ బి రాజు తెలిపారు. మామిళ్లపల్లి శివకాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్లను కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పడం ద్వారా అక్కడ చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్ కానీ ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి 10 నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి ఇంకా సమయం అయినా అయ్యే కొద్దీ ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మనకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతరులు మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నెంబర్ జరిగింది. దానికి సంబంధించి అయితే తమ ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులిచ్చి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని నందన ఆరోపించారు. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని ఇలా చేస్తున్నారని, ఇప్పటికే యూకేలో వాళ్ళపైన లీగల్ గా యాక్షన్ తీసుకున్నామన్నారు. యూకే నుంచి 3 వ్యక్తులు ఇండియాకు పారిపోయారని, ఆ 3 పనిగట్టుకుని మరీ తమ పైన వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని పర్సనల్ గా తీసుకుని నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. తనకు కానీ తన భర్తకు కానీ గత 21 ఏళ్లుగా ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవన్నారు. కొంతమంది తమ పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని కోరారు. తమకు ఏమున్నా సరే యూకేలో మాత్రమే ఉన్నాయి అని అన్నారు. తమ కంపెనీ పేర్లు, వర్క్ ప్లేస్ల పైన మిస్యూజ్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందోస్ వరల్డ్ పేరుతో ఈ భార్యాభర్తలు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. నందన సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి
మన శంకర వరప్రసాద్ సినిమాలో కూడా నటించారు. కొద్ది రోజులుగా ఈ భార్యాభర్తల పైన భారీ సిఓఎస్ వీసా ఆరోపణలు వచ్చాయి. ఇండియాలో ఉన్న వాళ్లను టార్గెట్ చేసి సిఓఎస్ జాబ్ వీసా ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏకంగా 50 మంది నుంచి 20 లక్షల చొప్పున వసూలు చేశారంటూ వారు ఆరోపించారు. వాళ్ళ దగ్గర 5-6 కంపెనీలు ఉన్నాయని, అందరికీ సిఓఎస్ ఇవ్వగలమని నమ్మించి డబ్బు తీసుకున్నారని వారిపైన పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు బాధితులు ముందుకొచ్చి కేసు నమోదు చేయడంతో అసలు మోసం జరిగిందా లేదా అనే విషయంపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.